విజయవాడ భవానీపురం 42 ప్లాట్లు కూల్చివేత అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ అమానుషం చర్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం రాష్ట్రంలో కొత్త రాజకీయ ఘర్షణకు తెరలేపినట్లయింది. పేద మధ్యతరగతి కుటుంబాలు కన్నీరు పెడుతుంటే కోర్టు ఉత్తర్వులకు సైతం లెక్క చేయకుండా కూల్చివేతలు జరపడం బుల్డోజర్ల రాజకీయాలకు నిదర్శనమని జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయవాడలోని జోజీనగర్లో జరిగిన ఈ కూల్చివేతలు కేవలం ఇళ్ల కూల్చివేతలు కాదని ఒక సామాజిక న్యాయంపై జరిగిన దాడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. ఆస్తి హక్కులు, న్యాయ వ్యవస్థలపై ప్రజలకున్న నమ్మకాన్ని ఈ చర్య దెబ్బ తీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు తమ గోడును చెప్పుకునేందుకు తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వారికి చట్టపరంగా, రాజకీయంగా పూర్తిగా అండగా ఉంటానని, తక్షణ సహాయం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ హామీ కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆయన స్వయంగా రంగంలోకి దిగి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని ప్రకటించారు. ఈ అంశాన్ని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక బలమైన అస్త్రంగా మలచాలనే వైఎస్ఆర్సీపీ వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని నిర్మాణాలపై ప్రతీకార చర్యలు మొదలయ్యాయన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ 42 ప్లాట్ల కూల్చివేత ఉదంతం వాటిని మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణాన్ని కూల్చివేసేటప్పుడు సైతం జగన్ ఇదే తరహాలో స్పందించి ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని దుయ్యబట్టారు. ఇప్పుడు పేదల ఇళ్ల కూల్చివేత విషయంలో ఆయన హెచ్చరికలు మరింత పదునుగా ఉంది. న్యాయస్థానాలు ఆదేశాలు ఉల్లంఘిస్తూ పేదలు జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నిస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదు. రాజకీయ ప్రతీకారం కోసం పేద ప్రజలు కడుపు కొట్టడం తాగదు. అన్యాయం చేసిన అధికారులు, వారికి సహకరించిన రాజకీయ పెద్దలు అందరూ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ జగన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కుతాయని స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ అంశంపై స్పందిస్తూ ఈ కూల్చివేతలు కోర్టు ఆదేశాల మేరకు చట్టపరమైన రాజకీయాల్లో భాగంగానే జరిగాయని, ఇందులో రాజకీయ దురుద్దేశం లేదని వాదిస్తున్నప్పటికీ ప్రతిపక్ష నేత జగన్ హెచ్చరికను తేలిగ్గా తీసుకోలేమని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, పేదలకు ఇళ్ల పంపిణీ లక్ష్యాలను పక్కన పెట్టి ఈ తరహా కూల్చివేతలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఈ సంఘటన ద్వారా పేదలు, మధ్యతరగతి వర్గాల పట్ల తనకున్న చిత్తశుద్ధిని, వారి పక్షాన నిలబడే దృఢ సంకల్పాన్ని మరోసారి చాటుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అవకాశం లభించినట్లయింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో, శాసనసభ ఉప ఎన్నికలకు ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమవుతుందని స్పష్టమవుతుంది. చంద్రబాబు నాయుడు పాలనలో బుల్డోజర్ల శకం మొదలైంది. పేదల ఆస్తులకు రక్షణ కరువైంది. మా ప్రభుత్వం పేదల పక్షపాతిగా నిలిచింది. మీ ప్రభుత్వం కూల్చివేతల పక్షపాతిగా మారింది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయని వైఎస్ఆర్సీపీ యోచిస్తుంది. మొత్తానికి భవానీపురం 42 ప్లాట్ల కూల్చివేత అనేది ఒక చిన్న ప్రాంతీయ సమస్యగా మిగిలిపోకుండా రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఒక కీలక అంశంగా పరిగణించే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తగిన పరిష్కారం చూపకపోతే వైఎస్ జగన్ హెచ్చరిక మరింత పెద్ద ఉద్యమంగా మారే ప్రమాదం ఉంది.